మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. జూన్ 25న సంవిధాన్ హత్యా దివాస్. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25వ తేదీన సంవిధాన్ హత్యా దివాస్ అంటే రాజ్యాంగ హత్య దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ఎక్స్ వేదికగా అకౌంట్ లో పోస్ట్ చేశారు. జూన్ 25న అంటే 1975 జూన్ 25వ తారీఖున అక్కడ ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించి చాలా మందిని కొంతమంది లక్షల మందిని జైల్లో వేసిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోజున అంటే ఇప్పుడు అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది పెద్దగా అట్లా తీసుకోవాలంటే ప్రత్యేకంగా 50 సంవత్సరాలు వెనుక పోయి దాని గురించి మాట్లాడుకొని అట్లా విషయం చేసి ఇవంతా అవసరం కూడా లేదని చెప్పేసి చాలా మంది విమర్శకులు అంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇప్పుడేమైంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురు దాడికి గట్టిగా దిగింది. ఏమన్నది, ఇప్పుడు నోటు రద్దు చేశారు కదా జూన్ 8వ తారీఖు నాడు, ఆ తారీఖుని మొత్తం కూడా ఉపాధి హత్య దినోత్సవం, జీవనోపాధి హత్యా దినంగా వాళ్ళు అక్కడ అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.